హాయ్ అండి. నేను ఈరోజు చికెన్ ఫ్రై చేశానండి. చూసారా చాలా బాగా వచ్చిందండి చికెన్ ఫ్రై. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. నేనిక్కడ కేజీ చికెన్ తీసుకున్నానండి. నేను ఇక్కడ 4 ఉల్లిపాయలు, 1 టమాటా, పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. చికెను ఒక కేజీ తీసుకుని దానికి మసాలా కోసం కారం, పసుపు, సాల్టు, పెరుగు కూడా వేసుకుని బాగా కలుపుకున్నానండి. మొత్తం ఇవన్నీ కూడా బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకున్నానండి. తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఈ మసాలాలో వేసేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత చూసారా ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. నేను పెట్టలేదు, బయటే ఉంచేసాను. ఇలాగా మనం మసాలా కలిపి పక్కన పెట్టుకుంటే మసాలా అంతా చికెన్కి పట్టి చాలా టేస్ట్ ఉంటుందండి చికెను. ఇంకా ఫ్రై కోసం అయితే నేను ఇలా గ్యాస్ మీద ఒక మూకుడు పెట్టుకుని దాంట్లో లవంగాలు, చెక్క, మొగ్గ వేసానండి. అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమాటాలు కూడా వేసి అవి కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. నేను ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు రుబ్బిందే వేస్తానండి, టేస్ట్ బాగుంటుందని. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత ఉప్పు వేసానండి. తర్వాత కారం చూసుకుని వేసుకోవాలండి, ఎందుకంటే మనం చికెన్లో ఆల్రెడీ కారం వేసామండి. సాల్ట్ కూడా వేసామండి, చూసుకుని వేసుకోవాలి. తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న చికెన్ని ఈ ఉల్లిపాయల్లో వేసేయాలండి. వేసేసి చాలా ఫ్రైలా చేసేసుకోవాలండి. చూసారా ఇలా చాలాసేపు వేగిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసానండి. కొంచెం నీళ్లు పోసి కొంచెం సేపు ఉడకనిచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకున్నానండి దింపేసి ముందు. ఇలా కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకున్నానండి. మూత పెట్టేసానండి కొత్తిమీర అంతా కూడా చికెన్కి బాగా పట్టాలని. తర్వాత నూరుకున్న మసాలాని కూరలో వేసానండి. నేను ధనియాల పొడి గట్ట పెద్ద వాడనండి, ఇలా నూరుకున్నయే వాడతానండి. సరే ఎంత బాగుందో, బాగా విగిరిపోవాలండి కూర అంతా కూడా. మనకి ఇలా ఫ్రైలా తయారైపోయిందండి. సరే ఎంత బాగా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.